సో మొత్తానికైతే రేణిగుంట జంక్షన్ నుంచి వచ్చేసి మనము అలిపిరి మెట్ల కాడికైతే ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట. సో చూడండి తిరుపతి వ్యూ ఎంత బాగుంది అసలు. సో ఇది నేను సెకండ్ టైం అనమాట రావడం, కానీ చిన్నప్పుడు వచ్చా, అది ఎప్పుడో గుర్తులేదు, కానీ సెకండ్ టైం రావడం. సో చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. ఇదంతా తిరుపతిలో అయితే వెళ్తున్నాం అనమాట అలిపిరి మెట్లకి. ఇప్పుడు మనం అలిపిరి మెట్ల కాడికి పోయేదానికి బైపాస్ అయితే ఎక్కేసామన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను అంతే, ఓకేనా. చూడండి బిల్డింగ్లో సేమ్ హైదరాబాద్ లొకేషన్ ఎట్టుందో అట్లా ఉంటుందన్నమాట తిరుపతి. సో చూడండి బ్రిడ్జ్ అయితే ఎక్కాము, ఇప్పుడు మనం రైట్ అయితే తీసుకుందాం, ఓకేనా. సో ఇటుపక్క అనమాట కొండ చూడండి, ఇప్పుడు మనం ఎక్కపోయింది ఆ తిరుపతి కొండ అదే అనమాట, ఓకేనా గాయస్. సో మాకైతే దర్శనం 24 hours అయితే పట్టింది గాయస్. నిజంగా చాలా అంటే చాలా ఘోరం అనమాట, కానీ 24 hours పట్టినా కానీ దేవుడి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. సో తప్పకుండా ఎంతసేపు వెయిట్ చేసినా కానీ మనకు ఖచ్చితంగా టైం అనేది వస్తుంది. సో అలా మేము అంతసేపు వెయిట్ చేసాం కాబట్టి ఆ దేవుడి దర్శనం అంత అద్భుతంగా జరిగిందనమాట. సో చూడండి మా మహి నవ్వుతుంది, ఓకేనా గాయస్. సో గాయస్ ఇప్పుడే మేము ఆటో దిగేసి అలిపిరి మెట్ల దగ్గరికి అయితే నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడే దిగాము, ఇంకా మెట్లు అయితే ఎక్కాలి, ఓకేనా. మహి యాడికిలా ఇది ఫైనలీ అయితే అలిపిరి మెట్ల కాడికి అయితే వచ్చేసామండి. వచ్చేసి ఇప్పుడు ఇంకా కనిపిస్తున్నాయి కదా, సో ఆ మెట్ల దగ్గర టెంకాయ కొట్టయితే మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తామన్నమాట. సో మెట్లు వచ్చేసి 3550 మెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో మెట్లు అయితే స్టార్ట్ చేస్తున్నాం ఎక్కేదానికి. సో టెంకాయ అయితే కొట్టేస్తున్నాం అనమాట. చూడండి అందరూ ఈ నుంచి టెంకాయ కొట్టేసి మా గ్యాంగ్ అయితే బయలుదేరబోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. నచ్చాదులే సంబంధించిన వ్యాధులు కలిగిన భక్తులు నడక మార్గమున తిరుమలకు వెళ్ళడం ప్రమాదకరం. பக்தர்கள் தங்களுக்கு போதுமான உணவை மட்டுமே எடுத்துச் செல்ல வேண்டும். பக்தர்கள் கிடைக்கும் பாதையில் ஈசவும் పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోసమ్మ కొట్టినట్టు అధ్యక్ష. లేదు ఎక్క దిగాక మళ్ళీ వెనక్కి దిగాక. मैं ये दाबल बता
ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. చూడండి అలిపిరి మెట్లు. ఆడైతే చెక్కింగ్ అయితే జరుగుతుంది. సో అందుకు ఫోన్ అయితే ఇంకా వీడియో స్టాప్ చేస్తున్నాను. ఓకేనా, ఎక్కుతున్నాం ఇప్పుడు మెట్లు అనమాట. ఈరోజు మహి యొక్క ఎక్స్ప్రెషన్ ఇప్పుడు చూడండి, మళ్ళీ అయిపోయిన తర్వాత ఎక్స్ప్రెషన్. ఓకేనా, సో ఓకే ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం. సో సగం మెట్లు ఎక్కిన తర్వాత వీడియో జోన్ చేస్తాం. ఓకేనా, బై గాయ్స్. ఏంది బస్సులో ఎత్తులాడి ట్రైన్లో అండ్ 200 కంప్లీటెడ్. 200 కంప్లీట్. మహి ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్. ఇంకా జింకలు వస్తాయన్నమాట. చూడండి జింక ఎంత బాగా దగ్గర ఉందో. సో ఇప్పుడు 200 టాబ్లెట్ కంప్లీట్ చేసాను అనమాట. చూసాను జింక్ ఉంది చూడండి. ఓకే, ఇప్పుడు మహికి మాటలు రావడం లేదంట. అయిపోయిందే, చెప్పలేదు ఫ్రెండ్స్ వస్తున్నాయి. కాకపోతే కొంచెం చూడండి మహి వాళ్ళ ఫ్రెండ్. మహి వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు 400 మెట్లు అయితే ఎక్కాం. ఇదికే సగం బాణం పోయింది. ఇంకా 3150 తాపులు అయితే ఉంది. ఇప్పుడు మా మహి ఎక్స్ప్రెషన్. మ్యూజిక్ ఎంత గసపోసుకుంటే ఎక్కుతుందో ఎనర్జీ. ఫస్ట్ ఒకరు బ్యాక్ పోయి మళ్ళీ ఫ్రంట్కి రండి. ఫస్ట్ ఎట్టుడుంది ఇప్పుడు ఎట్టుందో. సో ఓకే, ఇప్పుడు 500 తాపులు అయినాక తర్వాత వీడియో వచ్చి అంతా అయిపోయింది. నా పని కూడా అయిపోయింది. నా పని కూడా అయిపోయింది. 1000 తాపులు కంప్లీట్. అటు 1000 తాపులు అయితే కంప్లీట్ అయినాయి గాయస్. చూడండి 1000 తాపులు కంప్లీట్. ఓకే గాయస్, ఇప్పుడైతే బస్ వస్తుంది. బాయ్ గాయస్. ఫైనలీ గాలి గోపురం కాడికి అయితే వచ్చామన్నమాట. సో చూసేయండి, చూడు చూసేయండి గాయస్. గాలి గోపురం కాడికి వచ్చినా నాకు మాటలు కూడా రావడం. సో నా పని అయిపోయింది. అరే ఏంట్రా ఇది? ఏందది? లోపలికి ఎంటర్ అయినా గాలి గోపురం దగ్గర. సగం అంటే ఇది. హాయ్ చెప్పనా? హాయ్ చిచ్చి హాయ్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మాకి తక్కువ అంటే జరిగే వ్యాపారం అటువంటి. మనము సీజన్లో కమిషన్ వ్యాపారం పెట్టుకున్నాం. సీజన్లో కమిషన్ వ్యాపారం పెట్టుకున్నాం. ఆపలు కూడా మోసాడుగా కడ్డిచ్చాడు. ఇదంతా గాలి గోపురంలో గోవా మాదిరి సెటప్ అయితే చేశారనమాట. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. మందిరాలు
హ్యాపీగా. నువ్వే గసపోతా ఉండవు, బీపీ టాబ్లెట్ అన్న తీసుకోక. అంటే చెప్పు. తలనొప్పి తలనొప్పి గోవిందా. తలనొప్పి గోవిందా అంటే కొత్తనేమో అది. సో గాయస్ మొత్తానికైతే రోడ్డు మార్గానికైతే వచ్చేసామన్నమాట. అంటే మెట్ల నుంచి రోడ్డు మార్గంలోకైతే కలిపారు కాబట్టి సో ఆ రోడ్డు మార్గంలోకైతే వచ్చాము చూడండి. అయితే ఈ నుంచి మాత్రం గాయస్ వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. చూడండి మనం దారి ప్రాంగణం పోతున్నాం అన్నమాట. ఓకేనా. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. సో చూడండి వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు చూడండి గాయస్, ఇదంతా కొండపైనే. సో మట్టి అడవిలో ఉంది. అక్కడైతే రోడ్డు ఉంది చూడండి గాయస్. చూడండి గాయస్ రోడ్డు అదిగోండి గాయస్. ఆ నుంచి అయితే ఇప్పుడు వచ్చామన్నమాట. సో చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. చూడండి జూమ్ నిజంగా చూడండి గాయస్ ఎంత బాగుందో. చూడండి గాయస్ ఇది చూడండి గాయస్. అబ్బా ఖచ్చితంగా తిరుపతికి వచ్చి ఖచ్చితంగా తిరుమలకైతే వచ్చేయండి. నిజంగా చాలా బాగుంది. సో నేను ఎప్పుడో చిన్నప్పుడైతే వచ్చాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. సో నిజంగా బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి గాయస్ ఎలా లో ఉందో. దీంట్లో కానీ పన్నామంటే మనకు పీస్ కూడా మిగలం గాయస్. బాగుంది. చూడండి గాయస్ కొండ ఉదయిస్తుంటే కొండ చూడండి ఎంత అందంగా ఉందో. నీలాగనే ఇప్పుడు నువ్వు ఎట నడుచుకుంటా పోతాను. మేము రోడ్డు మీద నడుస్తున్నట్లే నీళ్ళల్లో ఈతన్నట్టుంది. ఎంజాయ్ పండగ. సో గాయ్స్ ఇప్పుడు బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను. సో అదేం చెప్తే కామెంట్ అయితే చేసేయండి గాయ్స్. ఓకేనా. చూడండి ఇప్పుడు స్పెషల్ చెట్టు అనమాట. ఇప్పుడు చూసాక ఏం ఉంది చూడండి. భారతదేశంగా ఉందంటక లేదనుకున్నాడా కాదు ఏమన్నా సింక్ ఉందా చెప్పడం. బస్ చూడండి గాయస్ ఎలా ఉందో లోయ. లోయ ఎలా ఉందో చూడండి మీరు. అసలు ఎక్సలెంట్ వ్యూ అనమాట. సో చాలా అంటే చాలా మంది అందుకే అనుకుంటా తిరుమల అంటే అందరికి ఇంత ఇష్టం. సో చూడండి ఎంత బాగుందో. సో ఎక్సలెంట్. చూడాలనే కూడా అదృష్టం ఉండాలి తిరుపతి. ఓకేనా. భక్తులు చూడండి గాయస్ ఎలా వస్తుంది. చూసారు కదా ఎలా భక్తులు ఎలా వస్తున్నారు. చూడండి బస్సులు కార్లు ఎన్ని ఉన్నాయి. మహి అక్క అయిపోయిందా. సో ఫైనలీ మోకాళ్ళ పర్వతానికి అయితే రీచ్ అయిపోయాము. సో చూడండి తాపులు కూడా కనిపిస్తున్నాయి చూడండి. జూమ్ చేస్తున్నారు చూడండి గాయస్ తాపలు. మోకాళ్ళ పర్వతానికి అయితే రీచ్ అయిపోయాము అనమాట. ఓకేనా. చూడండి సో గాయస్ ఫైనలీ కొండపైకి అయితే వచ్చామన్నమాట. సో మేము మధ్యాహ్నం ఎన్ని కదిలామంటే 2కైతే బయలుదేరాము. మధ్యాహ్నం కొండ అంటే స్టెప్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తలకి గాయస్ టైం చెప్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తలకి 7:30 టైం అయితే అనమాట. సో ఇంత టైం పట్టింది స్టెప్స్ మీద. సో ఓకేనా. ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ తీయలేని గాయస్ ఇంకా పొద్దున్నే చూపిస్తాను. సో ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఏమంతగా కనిపించదు కాబట్టి ఓకేనా. గుళ్ళే కూడా ఎంటర్ అయిపోయాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో రేపు పొద్దున్నే చూద్దాం వీడియో. ఓకేనా. ఓకే బాయ్. నివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల
భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. సో మేమైతే ఇంకా ఉదయాన్నే రెడీ చేసి క్యూ లైన్కి అయితే వచ్చామన్నమాట. సో క్యూ లైన్లో చూడండి గైస్ క్రౌడ్ ఎంత మంది ఉన్నారో. సో మేము పోయిన ఒక్క రోజే 60,000 మంది పైన వచ్చారంట. ఓకేనా, చూడండి మమ్మల్ని ఇంకా లాకర్లో అయితే వేశారు. చూడండి గైస్ ఎంత మంది జనాలు ఉన్నారో. అంతమంది ఉన్నా కానీ అక్కడ చూడండి గైస్ ఫుడ్ విషయానికి వస్తే గైస్ నిజంగా పర్ఫెక్ట్ అంటే చాలా పర్ఫెక్ట్. ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా అయితే ఉందన్నమాట. సో మేమందరం ఫ్రీ దర్శనం కాబట్టి అందరినీ ఇలా లాకర్లో అయితే వేశారనమాట. సో ఎవరైనా టోకన్ తీసుకొని ఖచ్చితంగా రాండి, ఫ్రీ దర్శనంగా రావద్దు. సో ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న మాట అనమాట. ఓకేనా, ఓకే గాయస్, ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో హాయ్ గాయస్, ఫైనల్లీ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో చూడండి మా బ్యాగులు. సో మినిమం 24 hours అయితే దర్శనం అయితే పట్టింది. సో తప్పకుండా ఎవరన్నా వచ్చే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా టోకన్లు అయితే తీసుకుంటాం. ఓకేనా, మేమైతే ఫ్రీగా వెళ్ళడం వల్ల నిన్న 6:30కి బయలుదేరితే 6 అయిన దర్శనం అయిపోతాం. సో ఇప్పుడే అనమాట. సో బ్యాగులు ఇవన్నీ తీసుకున్నాం. సో అదనమాట మ్యాటర్. ఓకేనా, ఇప్పుడు వ్యూ చూద్దాం. ఓకేనా, బాయ్. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు. సో చూసారు కదా, ఇప్పుడు మన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం 24 hours అయితే జరిగింది. అంటే మాకు జరిగింది కాదు, 24 hours మేము క్యూలోనే ఉన్నామన్నమాట. సో అంటే 1 day అంటే ఈరోజు పొద్దున్నే మనం 6:30కి ఎక్కితే రేపు పొద్దున్నే 6:30 కల్లా మన దర్శనం అయితే అయిపోయింది. ఇంకా లడ్లు అందుకు తీసేసుకొని ఇంకా ఏమైనా బ్యాగ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే మేము బయలుదేరబోతున్నాం. సో ఇంకా బస్ కాడికి వెళ్ళి ఇంకా బస్సు ఉంటే బస్సు, కారు ఉంటే కారు ఎక్కేసి కొండ దిగుదాం. ఓకేనా, కొండ దిగేది కూడా వీడియో చేశాను. సో ఇప్పుడు ఉంటుంది. సో ఎంజాయ్ చేయండి. ఓకేనా, సో ఇంతే అనమాట. ఇంకా నేను లాస్ట్ ఇంకా మాట్లాడలేను. సో ఇదే మన ఎండ్ అయిపోతుంది వ్లాగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు గైస్. నిజంగా 2K ఫాలోవర్స్ అయితే దాటారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మనకి ఇంత రీచ్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసి వెళ్ళండి. ఓకేనా, సో చూసారు కదా ఫ్రీ బస్ అనమాట. చూడండి గైస్, ఫ్రీ బస్సు ఓన్లీ తిరుమలలో తిరుగుతూ ఉంటాయి. ఫ్రీ బస్సులో ఎవరన్నా నడచలేని వాళ్ళు సంథింగ్ ఎవరైనా ఎక్కచ్చు. ఓకేనా, సో చూడండి ఎంత ఎక్కుతున్నారు ముసలవ్వలు. ఓకేనా, సో చూడండి ఇది తిరుపతి సెంటరో కూడా నాకు తెలియదు. సో అక్కడ మాత్రం చెట్లు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇక్కడ చూడండి గ్యాస్ వెంకటేశ్వర స్వామి ఫొటోస్ ఎంత మంది దిగుతున్నారు చూడండి, అక్కడ క్రౌడ్ ఎలా ఉందో. సో మేము వెళ్ళేదానికి ఇంకా మాకైతే టైం లేదు, ఇంకా వెళ్ళిపోవాలి తొందరగా అని మేము ఇంకా బయలుదేరేసామన్నమాట. ఓకేనా గాయస్, ఇప్పుడు నార్మల్ అక్కడుండే సౌండ్స్ పొల్యూషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లాట్ఫామ్ మీద అడుగుతాం. సో గాయస్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది. నన్ను నిన్న అక్కడ అల్ల దిగిన డ్రెస్ ఉందా, టవల్ వేసుకోండి.